फोटो మొట్టమొదటగా మన జమ్మికుంటలో 1966లో ఆదర్శ డైరీ కాలేజు స్థాపింపబడ్డది. 66 నుంచి దాదాపుగా ఈ 2025 వరకు వేలాది మంది ఈ డైరీ కాలేజీలు చదివి అనేక స్థాయిలలో సెటిల్ అయిపోయినారు. తర్వాత ఆ సిల్సిలాలో ఏం చేసినారంటే 1966 నుంచి 50 years ఆఫ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ 2017లో చాలా పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడే మేము ఏమనుకున్నామంటే యాక్చువల్గా ఈ కాలేజీ వ్యవస్థాపకులు ఎవరైతే స్థాపించినారో వారు ఏంటంటే కేవీ నారాయణ రెడ్డి గారు, వారి ఆధ్వర్యంలో మాత్రమే ఆదర్శ డిగ్రీ కాలేజ్ నడుస్తుండేది. వారు ఏంటంటే ఫౌండరు, సో వ్యవస్థాపకుడు కాబట్టి వారి విగ్రహ ఆవిష్కరణ జరగాలని అనుకున్నాము. అప్పుడు ఉన్నటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఉన్న ఆలమ్ని మెంబర్స్ అందరం కలిసి, తర్వాత ఆ సిల్సిలాలో ఇప్పుడు ఏంటంటే కొత్త బిల్డింగ్ వచ్చింది కాబట్టి అందరికీ అనుకూలంగా కాలేజ్ ఫౌండర్ కేవీ నారాయణ రెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్టాపన కొరకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్కి, తర్వాత స్టాఫ్ మెంబర్స్కి, మా ఆలమ్ని అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో 50 సంవత్సరాల కిందనే ఈ విద్యావంతులు చేయాలనే ఆలోచనతో ఆదర్శ కళాశాలను ఒక విద్యా సంస్థను స్థాపించి తర్వాత ఒక 20 ఎకరాల పైగా డొనేట్ చేసి ఈ ప్రాంతంలో విద్యా వ్యాప్తికి కృషి చేసినటువంటి కేవీ నారాయణ రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ ఈ కళాశాల ముందు పెట్టాలనుకోవడం ఈ ఆలమ్ని అందరినీ కూడా కళాశాల అధ్యాపకులు విద్యార్థులందరి తరఫున అభినందిస్తున్నాను. ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో ఆ రోజు కేవీ నారాయణ రెడ్డి గారు మరి న్యాయశాఖ రెవెన్యూ శాఖ మంత్రిగా వ్యవహరించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఒక కేవీ నారాయణ రెడ్డి ప్రోత్సాహంతో ఇక్కడ విద్యా అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు పివి నరసింహారావు కూడా ఇక్కడికి వచ్చిన ఆదర్శ కాలేజీ కూడా మంత్రికి తీసుకుపోవాలనే ప్రయత్నాలు ఉంటే కూడా ఆ రోజు కేవీ నారాయణ రెడ్డి గారు ఎంతో ప్రభుత్వం దగ్గర పోరాటం చేసి ఏడేడు కాలేజీ తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజు ఇక్కడ స్థానికంగా జమ్మికుంటలో సర్పంచ్ ఎర్రంరాజు కృష్ణంరాజు గారు ఇంత పెద్ద స్థలాన్ని గవర్నమెంట్కు అప్పుడు ఇందిరాగాంధీ హయాంలో మరి సీలింగు తీసుకురావడం జరిగింది. ఆ సీలింగు ఈ భూమి అంతా సీలింగ్లో రావడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం తీసుకొని సీలింగ్ నుంచి వెళ్ళి గ్రామ పంచాయతీ తీసుకొని గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి మన డిగ్రీ కళాశాలకు కానీ ఇక్కడ ముందు శిశుమందిరికి కానీ ఇక్కడ సివిల్ హాస్పిటల్ కానీ ఇవ్వడం జరిగింది. నిజంగా మనము ఈ జమ్మికుంట ప్రాంతంలో ఉన్న ప్రజలము మరియు అదేవిధంగా ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులం ఎంతోమంది ఎన్నో ఉన్నత స్థాయికి దిగిరు కాబట్టి మరి కేవీ నారాయణ రెడ్డి గారిని వారి గుర్తును తలుసుకోవడం కోసానికి ఇది ఈరోజు
విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు స్థలాన్ని ఇచ్చిన అప్పటి పంచాయతీ అధ్యక్షులు కృష్ణరాజు గారికి ఇంకా చాలామంది నాయకులకు అందరికీ ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం.